రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుంది. గాజాలో రక్తపాతానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన అడుగు ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహిస్తున్న గాజా పీస్ బోర్డులో భాగస్వామిగా కావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అధికారిక ఆహ్వానం అందింది. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గాజా కోసం ట్రంప్ పుతిన్ కు ఆహ్వానం పంపించటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ వంటి దేశాలకు ఆహ్వానాలు వెళ్లగా ఈ బోర్డు ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా మారుతుందా అన్న చర్చ మొదలైంది. అసలు ఈ పీస్ బోర్డు నిబంధనలు ఏంటి? ట్రంప్ టీంలో ఎవరెవరున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణకు శాశ్వత పరిష్కారం దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక అడుగు వేశారు. గాజా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ప్రతిష్టాత్మక గాజా పీస్ బోర్డులో చేరాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అధికారికంగా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దౌత్య మార్గాల ద్వారా పుతిన్ కు ఈ ప్రతిపాదన చేరిందని, ప్రస్తుతం ఆహ్వానంలోని అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తున్నామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని వివరాల కోసం అమెరికాతో సంప్రదింపులు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఈ బోర్డుపై రష్యా ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నదనే సంకేతాలను ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశలో భాగంగా గాజాలో శాశ్వత శాంతి సాధన కోసం ట్రంప్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం 20 అంశాలతో రూపొందించిన తమ సమగ్ర శాంతి ప్రణాళికను అమలు చేసే వేదికగా ఈ బోర్డును అమెరికా భావిస్తోంది. గాజా పరిపాలన పునర్నిర్మాణం, భద్రత, మానవతా సహాయం, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ బోర్డు సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా రూపకల్పన చేశారు. కేవలం యుద్ధ విరమణకే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరోసారి ఘర్షణలు తలెత్తకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయడమే ఈ బోర్డు ప్రధాన ఉద్దేశంగా ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని కీలక దేశాల నేతలకు ఈ శాంతి బోర్డులో చేరాల్సిందిగా అమెరికా ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు అనేక దేశాల నాయకులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఆహ్వానం అందడం ద్వారా ఈ బోర్డుకు మరింత అంతర్జాతీయ ప్రాధాన్యం లభించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా లాంటి శక్తివంతమైన దేశాలు ఒకే శాంతి వేదికపైకి వచ్చే అవకాశమే ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా మారవచ్చని చెబుతున్నారు. అయితే అమెరికా నేతృత్వంలో ఏర్పడుతున్న ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా మారుతుందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషించిన ఐక్యరాజ్య సమితి స్థానాన్ని అమెరికా ఆధిపత్యంలోని ఈ బోర్డు భర్తీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారికంగా అమెరికా స్పందించకపోయినా ట్రంప్ ఈ బోర్డును అత్యంత ప్రభావవంతమైన అంతర్జాతీయ సంస్థగా అభివర్ణించడం ఈ చర్చలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇదే సమయంలో ఈ శాంతి బోర్డులో శాశ్వత సభ్యత్వం పొందాలంటే $1 బిలియన్ విరాళం చెల్లించాల్సి ఉంటుందనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఈ నిధులన్నీ పూర్తిగా గాజా పునర్నిర్మాణానికే వినియోగిస్తామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. అయితే 3 సంవత్సరాల పాటు తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలకు మాత్రం విరాళం తప్పనిసరి కాదని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ బోర్డులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశం ఈ బోర్డును కేవలం రాజకీయ వేదికగానే కాకుండా ఆర్థిక పునర్నిర్మాణానికి కీలక సాధనంగా మార్చే అంశంగా అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాని మోదీకి పంపిన లేఖలో డొనాల్డ్ ట్రంప్ ఈ బోర్డును ఇప్పటి వరకు ఏర్పడిన అత్యంత ప్రభావవంతమైన అంతర్జాతీయ సంస్థగా అభివర్ణించారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఇది చరిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన, సమృద్ధి గల ప్రాంతాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు భారత్కు ఈ బోర్డులో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టంగా చూపిస్తున్నాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ బోర్డు ఏర్పాటుపై అన్ని దేశాలు సానుకూలంగా స్పందించడం లేదు. ముఖ్యంగా ఇజ్రాయెలీ కార్యనిర్వాహక మండలిలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తమతో సంప్రదించకుండా ఈ కమిటీ ఏర్పాటు చేయడం ఇజ్రాయెల్ విధానాలకు విరుద్ధమని ప్రధాని నెతన్యాహు కార్యాలయం విమర్శించింది. గాజా విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న దేశంగా తమ అభిప్రాయాలను పక్కన పెట్టడం సరికాదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇది భవిష్యత్తులో ఈ బోర్డు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ బోర్డుకు ట్రంప్ స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఇండో అమెరికన్ నాయకుడు అజయ్ బంగాకు ఇందులో చోటు లభించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సీఈఓ మార్క్ రోవన్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ గ్యాబ్రియల్ వంటి ప్రముఖులు ఈ కార్యనిర్వాహక మండలిలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ పేర్లన్నీ ఈ బోర్డుకు ఎంత రాజకీయ ఆర్థిక బలముందో సూచిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ గాజాలోనే కాకుండా భవిష్యత్తులో ఇతర అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బోర్డులో భారత్, రష్యా వంటి దేశాల భాగస్వాములైతే గ్లోబల్ శాంతి ప్రయత్నాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల స్పందన, ముఖ్యంగా పుతిన్ నిర్ణయం ఏమిటన్నది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారనుంది.